ఒకవేళ ఆ సంబంధం ఓకే అయ్యి అచ్చినోళ్ళు చేసుకొని పోతా అంటే అత్త ఇప్పుడు బాధపడితే నేను తిరిగి వచ్చేదాన్నా? మనుషులు ఉన్నప్పుడే కదా వాళ్ళ విలువలు, బంధాలు, బంధుత్వాలను తెలుసుకోవాలనుకునేది. ఇప్పుడేదో నేనేదో పని చేసినా అని, లేకపోతే దానికి ఆపతుందని ఇట్లా మాట్లాడితే నాకు కూడా బాధ అనిపిత్తది కదనే! గట్లనకు బిడ్డ, నా చెల్లెకి ఆపతున్నదని లేదు బిడ్డ. నా అల్లుడు అద్దన్న రోజైతే నా చెల్లి ఎంత ఏడ్చింది ఎరికే నా బిడ్డ నీకు. అది లోపల మస్తు కుమిలిపోయింది. గట్ల కాదు బిడ్డ, ఎట్లయినా మనం మేనరికం బొడగొట్టుకోవద్దు. దేవుడు నీకు ఆన్నే రాసి పెట్టున్నట్టున్నది బిడ్డ, దండం పెడతా. నువ్వు కాదనకు. మళ్ళీ అత్తకు మరి ఏ దేవుడు బుద్ధి పుట్టించిండో మళ్ళీ నాకు నా కోడలే కావాలంటుంది. వాళ్ళ కొడుకుని బతిలాడుకోవచ్చు. బావసతో నేను చేసుకుంటానంటేనే అత్త ఆమె ఇచ్చింది తెలుసా. దేవుడు అన్నోడు ఉన్నాడు బిడ్డ, ఎక్కడ పడాలనో అక్కడనే పడతారు. సాంప్రదాయం ఎరికేనా. నీకు ఆన్నే చీపురు గట్ట ఊడ్చే వంతు నీ అత్తింటికాడ ఉండవచ్చు. అందుకనే నీకు అట్లా జరుగుతుంది బిడ్డ. దండం పెడతా. పెళ్లి గనికనే ఎత్తిపోయింది కావచ్చు నీకు, ఎరికేనా. దేవుడు ఆడ ముడిగట్టు ఉన్నది నీకు భగవంతుడు. నువ్వు కాదనకు బిడ్డ, బాంచిన కాలుమొక్తా. నువ్వు ఈ సంబంధాన్ని అసలే కాదని అనద్దు. బావ మంచోడు కాదు బిడ్డ, నీకు తెలియదా చిన్నప్పటి సంది. నువ్వు మంచిగా బతావు బిడ్డ. నువ్వు మేనని చేసుకో, దండం పెడతా, బాంచిన కాలు మొక్కుతా. నీ కాసరా అత్త, అత్త కాసరా నువ్వు. ఇట్లా కాదనకు, మావ కాదు.